శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం. ఈరోజు మనం జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ముఖ్యమైనది మరియు కీలకమైనది కుజదోషం. కుజదోషం పై మనం ఈరోజు మనం విశ్లేషణ చేయబోతున్నాం. ఎప్పుడైతే మనం పుస్తక పఠనంలో మనం చూసినట్లయితే చంద్రలగ్నాత్, శుక్రలగ్నాత్, జన్మలగ్నాత్, మనం ఉదాహరణకి జన్మ లగ్నానికి 2, 4, 7, 8, 12 స్థానాల్లో చంద్రలగ్నాత్, శుక్రలగ్నాత్, జన్మలగ్నాత్ మనం చూసినట్లయితే కుజదోషం అని మనం చెప్పబడినది. కానీ నిజ జీవితంలో ఈ యొక్క కుజదోషానికి ద్వితీయంలో కుజుడు ఉన్నప్పుడు వివాహం కాలేదా, చతుర్థంలో ఉన్నప్పుడు వివాహం కావట్లేదా, సప్తమంలో ఉన్నప్పుడు వివాహం కాలేదా, సంతానం కాలేదా, అష్టమంలో ఉన్నప్పుడు కానీ వ్యయంలో పడినటువంటి కుజునికి వివాహం కావట్లేదా మరియు సంతానం కావట్లేదా, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చాలా అద్భుతంగా ఉన్నాయి, వాళ్ళకి పెళ్ళి కాదు వాళ్ళకు వివాహమైనది, సంతానమైనది, లైఫ్ కెరీర్లో ఎన్నో విషయాల్లో వాళ్ళు వెల్ సెటిల్గా ఉన్నారు. కానీ మనం ఇప్పుడు చూసినట్లయితే మన పుస్తక పఠనంలోకి ఉన్న అనుభవంలోకి మనకు తేడా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ కుజదోషం వల్ల ఒక తల్లిదండ్రులకు తన పిల్లలకి వివాహం చేయాలంటే మా అబ్బాయికి కుజదోషం ఉంది, మా అబ్బాయికి 2లో ఉన్నాడు, 4లో ఉన్నాడు, 7లో ఉన్నాడు, 12లో ఉన్నారని, లేదా అమ్మాయి జాతకం అయితే నా కుమార్తెకు 2, 4, 7, 8 ఉన్నారు, ఈ దోషానికి మరి ఏం పరిహారాలు చేయాలి, ఏం హోమాలు చేయాలి, ఏం పూజలు చేయాలి, ఏం పునస్కారాలు చేయాలి అని వివిధ రకమైన బాధలు కలిగి వారు ఎంతో ఖర్చు చేసుకుంటున్నారు. కానీ ద్వితీయంలో కుజుడు ఉంటే, ఇప్పుడు మనం చెప్పబోయే విషయం ద్వితీయంలో కుజుడు ఉంటే, ఈ కుజునికి ఈయన ధర్మం అయితే ద్వితీయంలో ఉండే కుజునికి యొక్క ధర్మాన్ని అయితే ఎవరైతే నిర్వర్తించాలో ఇంకో గ్రహం ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. ఈ యొక్క కుజుడితో కాదు, ఇంకో గ్రహం చూడాలి, వాటితో పాటు ఇంకో గ్రహాల కలయిక కూడా చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్రంలో మన అనుభవంలోకి చూసుకున్నట్లయితే ఈ గ్రహాలు ఈ విధంగా ఉన్నప్పుడు అందరికీ వివాహాలైనవి, అందరికి సంతానమైంది, అందరూ వెల్ సెటిల్ అయ్యిండ్రు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూడబోతున్నాం. మన ద్వితీయంలో కుజుడు, ఈ కుజుడిని దీనికి సంబంధించిన మనం ఇంకొక గ్రహాన్ని చూసుకున్నట్లయితే రవి గనుక వ్యయంలో ఉన్నప్పుడు, అష్టమంలో ఉన్నప్పుడు, ద్వితీయంలో ఉన్నప్పుడు రాహు సంబంధమైన కేతు సంబంధమైన పాపగ్రహాలతో కలయిక ఏర్పడినప్పుడు మనం జాతకంలో దోషం ఉంది, జ్యోతిష శాస్త్రం అనుసరించి మనం కుజదోషంగా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. 2, 8, 12 స్థానంలో వేరే రాసుల్లో ఉన్నప్పటికీ కొంచెం బలం కూడా మనకు తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రవి గనుక రాహుతోటి కానీ కేతువుతోటి కలిసినప్పుడు వీరికి వివాహ దోషం ఉందని మనం నిర్ధారించుకొని తగిన శాంతులు మనం చేపించుకోవాలి. మరి ఇదే కుజుడు మన చతుర్థంలో ఉంటే ఏ విధంగా పరిణామంలో గీసుకోవాలి? ఇదే కుజుడు చతుర్థంలో ఉన్నది. ఈ చతుర్థాధిపతి అయిన శని గ్రహం కనుక 2లో ఉన్నప్పుడు, 8లో ఉన్నప్పుడు, 12లో ఉన్నప్పుడు, ఈ గ్రహాలు కనుక ఈ లగ్నానికి 2, 8, 12 స్థానంలో అధిపతి అయిన శని కనుక ఉన్నట్లయితే అప్పుడు మనం వివాహ దోషంగా మనం పరిగణించాలి. వీటితో పాటు రాహువు కానీ కేతువు కానీ కలిసినప్పుడు ఇంకా మరింత దోషప్రదంగా మనం గ్రహించాలి. ఒక చతుర్థంలోనే ఉంటే
శని 8లో కానీ 2లో కానీ 12లో ఉంటే మనం దోషంగా చెప్పచ్చు. ఒకవేళ వీళ్ళకి దోషం లేదు, ఈ అంగారకుని దోషం లేదు, కుజుడు మంచి వాడైతే శని 6వ ఇంటి ఉంటాడు, 3వ ఇంటి ఉంటాడు, లాభస్థానంలో ఉంటారు. ఈ యోగవంతమైన ఈ లగ్నానికి యోగకారకమైన శుభమైన గ్రహమైన శని భగవానుడు మంచి ఉన్నతమైన స్థాయిలని వాళ్ళకి లైఫ్ సెటిల్మెంట్ ఉంటుంది. మనం జ్యోతిష శాస్త్రంలో పోయినప్పుడు కుజుడే ఉన్నాడు, ఇక్కడ కుజుడిని 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి దోషంగా పరిగణించి శాంతం చేయాల్సిన అవసరం లేదు. లగ్నాత్ జన్మ లగ్నాత్కు ద్వితీయంలో శని ఉంటే ఇది దోషప్రదంగా మనం పరిగణించాలి. ఇప్పుడు చతుర్థంలో అంగారకుడు లేడు, మరి అష్టమంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా మనం పరిగణలోకి తీసుకోవాలి? అష్టమంలో ఉన్నప్పుడు ఈ సమానమైన న్యాయం ఈ అంగారకుడుకు అనే ఒక గ్రహానికి ఇచ్చినప్పుడు ఆ సమానమైన న్యాయం చేయడానికి ఇంకో గ్రహాన్ని చూడాలి. బుధ గ్రహం గనుక అష్టమంలో ఉన్నప్పుడు లేదా ద్వితీయంలో ఉన్నప్పుడు లేదా వ్యయంలో ఉన్నప్పుడు, మరి వ్యయంలో ఉన్న బుధుడు వ్యయంలో ఉన్నప్పుడు ఇబ్బంది కాదా అని మనం అంటాం. వ్యయాతి బుధుడితో పాటు రాహు కానీ పాపగ్రహాలతో కలయిక ఏర్పడినప్పుడు ఇది కుదృషంగా మనం పరిగణించుకోవాలి. కలత్రకారకుని తీసుకోకుండా మన ఫలిత భాగాన్ని ఒక కుజుడే స్వతంత్రంగా ఏ విధంగా మనకు జాతకాల పైన ఏ విధంగా ప్రభావం చూస్తున్నాడో మనం గమనించుకోవాలి. ఉదాహరణకు అంగారకుడు ఇక్కడ లేడు, కుజుడు ఇక్కడ ఉన్నాడు, అయినంత మాత్రాన మన దోషం అని మనం చెప్పలేము. శని గనుక 2లో ఉన్నప్పుడు ఈ భావం ఎప్పుడైతే 12వ ఇంట అంగారకుడు ఉంటాడో దీన్ని రూల్ చేసే వ్యక్తి శని. ఆ శని గనుక ఒకవేళ అష్టమంలో ఉన్న ఈ స్థానంలో ఉన్న దోషపూర్వకంగా ఉన్నది జాతక చక్రమాన్ని మనం సూచించుకోవాలి. ఒకవేళ ఇదే శని లాభంలో ఉన్న, తృతీయంలో ఉన్న, షష్టంలో ఉన్న ఇవి మాత్రమే దోషం. ఈ ఒక అంగారకుడు గురుడు నక్షత్రంలో ఉన్నప్పుడు మనం ద్వితీయంలో శనిని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే జ్యోతిష్య శాస్త్రం అత్యంత విలువైనది. ఈ శాస్త్రం ఒక 2, 4, 7, 8వ స్థానంలో 12వ స్థానంలో ఉంటే అవయోగం అని, లేకుంటే యోగం అని మనం చెప్పరాదు. దీనిలో రహస్యమైన అంశం ఈరోజు మనం తెలుసుకున్నాం. ఈ విధంగా మనము జాతక పరిశీలన చేసుకొని ముందు భవిష్యత్తుకి ఏ అయితే దశలు వస్తున్నాయో, ఏ అయితే మహర్దశలు వస్తున్నాయో విప్లవాత్మకంగా మనం పరిశీలించి తగిన శాంతులు చేసుకొని ముందుకి వెళ్ళాలి. మనం చూసుకున్నట్టయితే మన హిందూ సాంప్రదాయంలో ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత ఆజన్మాంతం జీవితాంతం వరకు పెళ్ళైనాక మనకు ఒకరి మీదే ఒకరి బాధ్యతలు తీసుకొని జీవితం మొత్తం కొనసాగాలి. ఒకసారి పెళ్ళి అయిందంటే జీవితాంతం వారితోటి మంచి చెడు కష్ట సుఖాలతోటి వారు ఒక జీవితాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి మనకు ఉంటుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రం చాలా గొప్పది. మనం చూసినట్లయితే కుజదోషం దీనిపైన మనం ఈ విధంగా మనం వివరించినాం. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.